హలో అండి అందరికీ. వెల్కమ్ టు ప్రీతి గుమగుమలు. ఈరోజు ఈ వీడియోలో మనం ఇన్స్టంట్‌గా టమాటో పికిల్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. 500 గ్రామ్స్ టమాటోస్‌ని శుభ్రంగా వాటర్‌తో కడిగి డ్రై క్లాత్‌తో తడి లేకుండా ముందు తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వాటిని పెద్ద పెద్ద పీసుల కింద కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 50 ml వరకు మనం వేరుశనగ నూనెని వాడుకోవాలి, లేదా నువ్వుల నూనె అయినా వాడుకోవచ్చు. నేను ఇందులో వేరుశనగ నూనె వాడాను. తర్వాత ఆయిల్ అంతా హీట్ ఎక్కాక ఇందులో మనం పెద్ద సైజులుగా కట్ చేసిన టమాటాస్ని వేసుకొని 2 మినిట్స్ పాటు కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 50 గ్రాముల వరకు చింతపండుని పిక్క లేకుండా తీసి పెట్టుకొని వేసుకోవాలి. టమాటో ముక్కల్లో మొత్తం చింతపండు అంతా కలిసాక ఒక 3 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో మూత పెట్టుకోవాలి. తర్వాత ఇలా వాటర్ అంతా దగ్గర పడుతున్నప్పుడు ఇందులో ఒక 3 స్పూన్స్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ అంతా కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి టమాటాస్ నుంచి వచ్చిన వాటర్ అంతా దగ్గర పడినంత వరకు దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో అలా ఉంచాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మొత్తం అంతా చల్లబడ్డాక ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు వేసుకొని కొంచెం 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీన్ని కూడా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇందాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇందాక ఆడిపెట్టుకున్న మెంతులు, ఆవాలు పౌడర్ని వేసుకుందాం. 50 గ్రాముల కారాన్ని వేసుకుందాం. అలాగే మీకు కారం సరిపోదు అంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కారం మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం తాలింపుని రెడీ చేసుకోవచ్చు. 200 ml వరకు గ్రౌండ్నట్ ఆయిల్ని తీసుకోండి. ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయని పాయల కింద చేసుకొని వేసుకోండి. ఇవి కొంచెం వేగాక ఇందులోకి 5 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు, ఒక స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఒక 2 మినిట్స్. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు, కొంచెం పోపులన్నీ మాడవకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ కలిపి పెట్టుకున్న టమాటా పచ్చడిని ఇందులో వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయకుండా పచ్చడిని ఇందులో కొంచెం కలుపుకోవాలి. అప్పుడే మనకు పచ్చడి అనేది మంచిగా టేస్ట్ బాగుంటుంది. టమాటో పికిల్ అనేది రెడీ అయిపోయింది. చూసారుగా, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక గాజు సీసాలోకి మనం స్టోర్ చేసుకుంటే 3 మంత్స్ వరకు మనకి స్టోర్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.